హలో గైస్, గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలుగు యాత్రి. అందరు ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. యాక్చువల్లీ ఇప్పుడు రైట్ నౌ వచ్చేసి నైరోబీ సిటీలో ఉన్నాను. నైరోబీ సిటీ నుంచి ముంబాసా సిటీకి వెళ్తున్నాను. ఈ రోజు మనము ఆఫ్రికాలో మొట్టమొదటి ట్రైన్ జర్నీ చేయబోతున్నాం. సో ఆల్రెడీ నేను సిటీ నుంచి ఒక 20 కిలోమీటర్లు ట్రావెల్ చేసేసి నైరోబీ టెర్మినల్స్ కి వచ్చేసిన ట్రైన్ స్టేషన్ కి లోపలికి వెళ్లేసి ట్రైన్ టికెట్ తీసుకొని మనము ఈ రోజు ఆఫ్రికాలో మొట్టమొదటిసారిగా ట్రైన్ జర్నీ అయితే చేద్దాం. ఓకేనా గైస్? యాక్చువల్లీ 45 మినిట్స్ ముందర వచ్చిన ఫస్ట్ కుక్కలతోటి డాగ్ స్క్వాడ్ తోటి చెక్ చేపించారు లగేజ్. దాని తర్వాత ప్రింట్అవుట్ తీసుకున్నా. దాని తర్వాత టికెట్ ప్రింట్అవుట్ తీసుకున్న తర్వాత లోపలికి వచ్చిన తర్వాత మళ్ళీ చెకింగ్, మళ్ళీ పాస్పోర్ట్ చెకింగ్, మళ్ళీ టికెట్ చెకింగ్. ఇట్లా 45 మినిట్స్ అయిపోయింది. ఇప్పుడు ఎంత టైం ఉందంటే జస్ట్ 3 మినిట్స్ ఉందంట. మొత్తం ఆల్మోస్ట్ క్లోజ్ అయిపోయేలా ఉన్నది. అంటే గైస్, కెన్యాలోని చాలా లగ్జరియస్ ట్రైన్ అనమాట. కెన్యా రైల్వేస్ చూడొచ్చు. ఈ నుంచి అక్కడ వరకు ఈ మొత్తం ట్రైన్ కి దగ్గర ఒక 12 బోగీలు ఉన్నాయి. మనది లాస్ట్ బోగి అనమాట. సో ఎక్కేద్దాం. సైడ్ మనం ఎక్కే ట్రైన్ ఉన్నది. అటు సైడ్ మొత్తం గూడ్స్ ట్రైన్లు ఉన్నాయి. 4-5 ట్రాక్లు ఉన్నాయి అనమాట అటు సైడ్. సో ఇటు సైడ్ ట్రైన్ బయట చూడొచ్చు ఇలా ఉన్నది. సో స్టేషన్ కూడా చాలా బాగుంది అండ్ నీట్ గా. ప్రతి ఒక్క బోగికి ఒక పోలీస్ ఆఫీసర్ అయితే ఉన్నారు టీసీ చెక్ చేయడానికి అని చెప్పేసి. సో వాతావరణం కూడా చాలా చాలా ఎండ కొడుతుంది 8 o'clock. లెఫ్ట్ సైడ్ వెళ్ళాలంట మనము. మొత్తానికి అయితే ట్రైన్ లోపలికి ఎక్కేసిన మనకి విండో సీట్ దొరికింది. యాక్చువల్గా నేను ఇది చాలా సడన్ గా ప్లాన్ చేసుకున్నా. నేను చాలా రోజుల నుంచి అనుకుంటున్నా ఆఫ్రికాలో ట్రావెల్ చేయాలి, ట్రైన్ జర్నీ చేయాలని చెప్పేసి. ఫైనల్ గా ఇప్పుడు కుదిరింది. మనం ఎక్కిన ట్రైన్ వచ్చేసి SGR ట్రైన్ అంటారు. SGR అంటే స్టాండర్డ్ గేజ్ రైల్వేస్ అని చెప్పేసి. SGR దీన్ని మదాకరే ట్రైన్ అని కూడా అంటారు. సో మనం ఎక్కిన తర్వాత 5 మినిట్స్ కి ఇంకో స్టాప్ వచ్చేస్తుంది ట్రైన్ స్టేషన్. కిందికి వెళ్ళిన తర్వాత కిందికి వెళ్ళి దిగి చూద్దాము ఎట్లుంటుందో. బట్ నైరోబీ రైల్వే స్టేషన్ మాత్రం చాలా చాలా అదిరిపోయింది. ఇది కొత్తగా స్టార్ట్ చేసారు అనమాట. 2017 లో స్టార్ట్ చేశారు. ఈ ట్రైన్ వచ్చేసి చైనా వాళ్ళు బిల్డ్ చేశారు అనమాట. చైనా వాళ్ళ ట్రైన్ ఆఫ్రికాలో నడిపిస్తున్నారు. సో అది. అండ్ ఇంకో విషయం ఏంటంటే, మీకు ఈ ట్రైన్ టికెట్ ఎలా బుక్ చేయాలి ఏంటి అని చెప్పలేదు కదా. సో మనం ఏం చేయాలంటే అఫీషియల్ వెబ్సైట్ కి వెళ్ళేసి కెన్యన్ రైల్వేస్ లో వెళ్ళేసిన తర్వాత అక్కడ మనము ఫుల్ డీటెయిల్స్, పాస్పోర్ట్ అవన్నీ నింపేసిన తర్వాత ఏం చేయాలంటే మనకి పేమెంట్ చేసేయాలి. ఎంపైసా నిన్న మీకు వీడియోలో ఆల్రెడీ చెప్పిన కదా. ఎంపైసా నుంచి పేమెంట్ చేస్తే మనకు ఓటీపీ వస్తుంది, ట్రాన్సాక్షన్ నెంబర్ వస్తుంది. ఆ నెంబర్ తీసుకొని మళ్ళీ స్టేషన్ కి వెళ్తే మనకు ఫిజికల్ కార్డ్ ఇస్తారు. ఫిజికల్ కార్డ్ లేకుండా ఫిజికల్ టికెట్ ఇస్తారు అనమాట. అది లేకుండా ట్రావెల్ చేయరాదు. అందుకని చెప్పేసి నేను 1 అవర్ ముందు వచ్చిన అయినా కూడా 45 మినిట్స్ టైం వేస్ట్ చేసి టకటక పరిగెట్టుకుంటూ రావాల్సి వచ్చింది. ఇది చూడొచ్చు. ట్రైన్ పట్టాలన్నీ స్టాండర్డ్ గేజ్. మనకి మన ఇండియాలో బ్రాడ్ గేజ్ ఉంటది కదా, అంటే మధ్యలో గ్యాప్ ఎక్కువ ఉంటది. సో ఇక్కడ మాత్రం తక్కువ ఉన్నది, చాలా చాలా తక్కువ ఉన్నది. చూడొచ్చు, స్టాండర్డ్ గేజ్ ఉంటది, మీటర్ గేజ్ ఉంటది, బ్రాడ్ గేజ్ ఉంటది. ఇట్లా చాలా రకాల ట్రైన్ పట్టాలు ఉంటాయి. ఇది మాత్రం స్టాండర్డ్ గేజ్. సో మనకి ఇండియాలో బ్రాడ్ గేజ్ అన్నమాట. ఫస్ట్ స్టాప్ అయితే వచ్చేసింది. బయట నుంచి చూడొచ్చు ట్రైన్ ఎలా ఉన్నదో. ఇది ఫస్ట్ రైల్వే స్టేషన్ అనమాట. సో నైరోబీలో ఉన్న రైల్వే స్టేషన్ వచ్చేసి చాలా చాలా పెద్దగా ఉంది. ఇది మాత్రం చాలా చిన్నగా ఉన్నది. చూడొచ్చు, ఇటు ఫెన్సింగ్ ఉన్నది, అటు సైడ్ ట్రైన్ ఉన్నది అనమాట. సో అటు సైడ్ వ్యూ చూడొచ్చు ఎంత బాగున్నదో. మనకి లోపల ఇక్కడ ఈ ట్రైన్ లో మొత్తం 6 బోగీస్ ఉన్నాయి ఫ్రెండ్స్. 6 బోగీస్ అవి సెకండ్ క్లాస్ వి. అటు సైడ్ ఫస్ట్ క్లాస్ వి 4 బోగీస్ ఉన్నాయి. మొత్తం 10 బోగీస్ ఉన్నాయి ఇటు నుంచి ఇటు వరకు. సో చూస్తున్నారు కదా, ఎకానమీ క్లాస్ కోచెస్ ఇవన్నీ. హలో, హాయ్. సో ఇటు సైడ్ నుంచి అటు సైడ్ వరకు ట్రైన్ జర్నీ మాత్రం చాలా చాలా స్మూత్ గా జరుగుతుంది, మంచిగా ఉన్నది. వచ్చేటప్పుడే చాలా ఇబ్బంది అయింది. నేను పొద్దుట 6 o'clock లేచి రెడీ అయిపోయినా ఊబర్ దొరకలేదు. మామూలుగా మనకి ఇండియాలో ఎలా ఉంటాయి ట్రైన్ స్టేషన్స్, అన్ని సిటీ లోపలనే ఉంటాయి కదా. సో ఇక్కడ మాత్రం అట్లా లేదు. నేను దగ్గర ఒక 17 కిలోమీటర్స్ ట్రావెల్ చేయాల్సి వచ్చింది ట్రైన్ స్టేషన్ కోసం. నైరోబీ సిటీ నుంచి ట్రైన్ స్టేషన్ ఒక 17 కిలోమీటర్స్ ఉన్నది. 1000 రూపీస్ ఛార్జ్ చేశారు. యాక్చువల్గా మీకు ట్రైన్ టికెట్ గురించి చెప్పిన కానీ ట్రైన్ ప్రైస్ చెప్పలేదు కదా. 1500 shillings
రూపీస్ అంటే మన ఇండియన్ కరెన్సీలో 1000 రూపీస్ అవుతుంది. 1000 రూపీస్కి మనము దగ్గర దగ్గర ఒక ఆల్మోస్ట్ 600 కిలోమీటర్స్ ట్రావెల్ చేస్తున్నట్టు. దీని స్పీడ్ వచ్చేసి 130 కిలోమీటర్స్ పర్ అవర్. సో 5 minutes బ్రేక్ ఇచ్చారు. తర్వాత ఇక్కడ చెక్ చేసేసి మళ్ళీ ఇప్పుడు కొత్త ప్యాసింజర్స్ చెక్ చేసేసి లోపలికి పంపిస్తారు అన్నమాట. సో మనకు ఆల్రెడీ టికెట్ ఉన్నది కాబట్టి సో లోపలికి వెళ్దాం. సో మీకు లోపల నుంచి ట్రైన్ చూపిస్తా ఫ్రెండ్స్. యాక్చువల్గా మీకు ట్రైన్ చూపించలేదు, ఇన్ఫర్మేషన్ చెప్దామని బయటకు వచ్చేసిన. ఇది ఎకానమీ క్లాసు. అది అటు సైడ్ ఇట్లా ఒక టీసీ ఉంటారు అనమాట. డోర్ వేసేస్తారు. సో ఈ లగేజ్ అంతా సో డోర్ వేసిన తర్వాత లోపల సిట్టింగ్ ఇలా ఉన్నది. ఇటు సైడ్ 3 seats, ఇటు సైడ్ 2 seats. హలో, హౌ ఆర్ యూ? హలో, వాట్స్ యువర్ నేమ్? వాట్స్ యువర్ నేమ్? స్పీక్ లౌడ్. ఓకే గైస్, యాక్చువల్గా ఇక్కడ మీకు చెప్పిన కదా కెన్యాలో స్వాహిలీ లాంగ్వేజ్ మాట్లాడతారు. బట్ ఇక్కడ చాలా మందికి ఇంగ్లీష్ అర్థమైపోతుంది. చిన్న పిల్లలకు కూడా ఇంగ్లీష్ అర్థమైపోతుంది. ఎందుకంటే ఇక్కడ బ్రిటిష్ వాళ్ళు రూల్ చేశారు. సో అందుకని చెప్పేసి మోస్ట్ ఆఫ్ ద పీపుల్ కి ఇంగ్లీష్ అండర్స్టాండ్ చేసుకోగలుగుతారు. సో అది వాట్ ఈస్ దిస్? యాపిల్ జ్యూస్. ఇటు సైడ్ కొంతమంది ఫారినర్స్ ఉన్నారనమాట. ముంబాసా సైడ్ వెళ్తున్నారు. సో అది మనకి ఇక్కడ తినడానికి ఈ ఫుడ్ వ్యవస్థ మాత్రం చాలా బాగుంది. ఎవరికైనా కావాలనుకుంటే చిప్స్ కానీ. హలో సిస్టర్, హలో, హౌ ఆర్ యూ? ఇక్కడ కూల్ డ్రింక్స్, కాఫీ, ఇంకేం వాటర్ బాటిల్స్ ఇట్లా ప్రతి ఒక్క 5 minutes ఒకసారి కోచ్ దగ్గరకు వచ్చేస్తారు. మనకు తినడానికి అన్ని తాగడానికి కానీ ప్రాబ్లం ఏం లేదు. అండ్ ఇవి రెస్ట్ రూమ్స్ కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్. అటు సైడ్ ఒకటి రైల్వే పట్టాలు. ఇగో ఇది కాకుండా అటు సైడ్ చిన్న పట్టాలు కనిపిస్తున్నాయా అవి? అదేంటంటే నారో గేజ్. ఇవి ఈ రైల్వే ట్రాక్ బ్రిటిష్ వాళ్ళు 90 అంటే కట్టి దాదాపు ఒక 120 years అవుతుంది అనుకుంటా. అప్పుడు వీళ్ళు బ్రిటిష్ వాళ్ళు రూల్ చేసినప్పుడు వీటిని కట్టిర్రు. వీటిని అంటే రైల్వే పట్టాలు వేసిర్రు. దానికి సమానంగానే ఇప్పుడు మనం వెళ్తున్న ట్రైన్ స్టాండర్డ్ గేజ్ ట్రైన్ అనేది బిల్డ్ చేసారు. సో చాలా చాలా పొడవు ఉంది. మొత్తం 600 kilometers వస్తాయి అనమాట. మనం ముంబాసా చేరుకునేంత వరకు ఈ రైల్వే పట్టాలు అయితే కనిపిస్తాయి మనకు. మనం వెళ్తున్న మన ట్రైన్ వచ్చేసి సావో అని చెప్పేసి అంటే టీ సైలెంట్ నేషనల్ పార్క్ నుంచి వెళ్తుంది. మనకి ఇక్కడ డీర్లు కొన్ని జంతువులు ఎలిఫెంట్స్ కనిపిస్తే కనిపించచ్చు మన అదృష్టం బాగుంటే, లేకపోతే మాత్రం కనిపించదు. ఓకేనా? ఇండియన్ ట్రైన్స్ లలో ఎలా ఉంటది, కాఫీ, టీ, ఇంకా అంటే స్నాక్స్, రైస్ అట్లా అమ్ముతారు కదా ట్రైన్ లో. బట్ కెన్యా ట్రైన్ లో కొంచెం అడ్వాన్స్డ్ ఉన్నారు వీళ్ళు. ఎంత అడ్వాన్స్డ్ అంటే బియర్లు అమ్ముతున్నారు ట్రైన్ లో. మీకు చూపిస్తా. సో ఇటు చూడొచ్చు, పైన బియర్లు అమ్ముతున్నారు. ఇది చూడొచ్చు, రకరకాల బియర్లు ఉన్నాయి. ఈజ్ దిస్ బియర్? యా, ఓకే. ఇదొక రకమైన బియరు. ఇదొక రకమైంది. దీని పేరేందో తెలియదు. సో ఇదొక రకమైన బియరు. ఇది ఒక రకమైన బియరు. ఇది నేను చూసిన, దీని పేరు హెన్కెన్ బియర్. ఇది చూసిన నేను. అండ్ ఇది వచ్చేసి ఆఫ్రికా బియరు. ఇదొక బియరు. సో ఇదొక ఐస్ బియర్ అంట, ఐస్. సో ఇవన్నీ బియర్లే పైన పెట్టేసారు. కింద కూల్ డ్రింక్స్, కింద కొన్ని స్నాక్స్, బిస్కెట్స్ అండ్ అటు సైడ్ టీ ఉన్నది. సో ఇట్లాంటి సెటప్ ఉంది ఫ్రెండ్స్. ఇది నేను చైనాకి వెళ్ళినప్పుడు చైనా ట్రైన్లలో డైరెక్ట్ స్మోక్ చేయడం చూసాను అనమాట. సో ఇప్పుడు కెన్యా ట్రైన్లలో డైరెక్ట్ మందే అమ్ముతున్నారు. చాలా చాలా ఇంట్రెస్టింగ్ విషయం. నేను ఎప్పుడు చూడలేదు అనమాట ట్రైన్లలో బీర్లు అమ్మడం. ఇది చూడొచ్చు, ఇది వెళ్తున్నారు రకరకాల. ఇటు సైడ్ వాటర్ అవన్నీ ఉన్నాయి. సో అది ఇదిగో మీరు చూస్తున్నది, ఇదంతా ఫస్ట్ క్లాసు. సో ఇవి 4 బోగీలు ఉన్నాయి అనమాట. వీటి సిట్టింగ్ అది అంతా కొంచెం బాగుంది, మంచి కొంచెం ప్రీమియం లాగా. కింద చెత్త మాత్రం ఏం లేదు, అంత నార్మల్ గా చాలా చాలా క్లీన్ ఉన్నది.
Oh. Oh my God. Where is zebra? No, it's on the left. They're already past that. Oh, church. అది అక్కడ అనిపిస్తుందా ఫ్రెండ్? Zebra. You saw zebra? Hello. Hello, did you see a zebra? Hello. Huh? Did you saw zebra? Zebra. Did you see a zebra? No? How it is? Look like? What Like color? you? It's colorful, huh? Zebra? Not colorful? Is this real? Now, so that you can see the animals. 5 నిమిషాల నుంచి చూస్తా ఉంటే ఒక ఏనుగు అట్లా వచ్చి ఇట్లా వేయింది, ఒక జిరాఫీ అట్లా వచ్చి ఇట్లా వేయింది. ఏం కనిపించలేదు. చూద్దాం, ఒకవేళ కనిపిస్తా అని దూరం నుంచి కనిపిస్తున్నాయి. కెమెరాలో క్యాప్చర్ చేయడానికి ఉండలేదు. సో అది మన జర్నీ ఆల్మోస్ట్ 6 hours కదా, అందులో 5.5 hours అయిపోయింది. ఇంకొక హాఫ్ అన్ అవర్ లో మనం ముంబాసా చేరుకుంటాం అన్నమాట. సో నేను ఆకలిస్తున్నా అని చెప్పేసి ఇదిగో చిప్స్ ప్యాకెట్ అండ్ వాటర్ బాటిల్ తీసుకున్నా. దీనికి 100 shillings తీసుకున్నారు, దీనికి 100 shillings. ఆల్రెడీ తినేసిన. ఈ రెండు నేను ప్యాక్ చేసుకొని నా బ్యాగ్ లో పెట్టుకుంటాను డస్ట్బిన్ లో పడేయడానికి. మనము ఏ కంట్రీకి వెళ్ళినా కూడా డస్ట్బిన్లలో కాకుండా బయట కింద చెత్త పడేయద్దు. సో నా బ్యాగ్ లో పెట్టుకుంటాను. బ్యాగ్ లో పెట్టుకొని నేను డస్ట్బిన్ కనిపించినప్పుడు పడేస్తా. సో ఇక్కడ నీట్నెస్ మాత్రం చాలా మంచిగా మెయింటైన్ చేస్తున్నారు. నీట్నెస్ సూపర్ ఉన్నది, ఎందుకంటే ఇక్కడ కింద చెత్త లాంటివి ఏం పడేయట్లేదు. పడేసినా కూడా 20 minutes ఒకసారి వచ్చి క్లీన్ చేస్తున్నారు అనమాట. ఇక్కడ స్టాఫ్ వచ్చేసి చాలా చాలా మంచిగా మెయింటైన్ చేస్తున్నారు. నాకేమనిపించింది అంటే చైనాలో అలాగనే హాఫ్ అన్ అవర్ ఒకసారి వస్తారు, క్లీన్ చేస్తారు, వెళ్తారు. మంచిగా ఇక్కడ అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి అనమాట. మనకి ఇంకొక ఇందులో బిజినెస్ క్లాస్ కూడా ఉందంట, అందులోకి మనకి అలవ్ లేదు. కాకపోతే అక్కడ ప్యాంట్రీ కారు అంటే మనకి ఏమైనా ఫుడ్ కావాలన్నా ఏం కావాలనుకున్నా మన ట్రైన్లలో సర్వ్ చేస్తారు కదా, సేమ్ అలాగనే సర్వ్ చేస్తున్నారు. ఇందాక ఇక్కడ సైడ్ కి అన్న వాళ్ళు ఆర్డర్ చేసుకుని తిన్నారు. నేను జస్ట్ చిప్స్ వేసిన, ఎందుకంటే వెళ్ళేసిన తర్వాత కొంచెం మంచిగా తిందామని చెప్పేసి. సో అది అండ్ ఈ ట్రైన్ లో బియర్లు కూడా సర్వ్ చేస్తున్నారు. అది కొంచెం డిఫరెంట్ విషయం, మీకు ఆల్రెడీ చూపించిన. హలో, వాట్ హ్యాపెన్? కమ్ హలో, సే హాయ్. పొద్దున్న నుంచి పాప నన్ను డిస్టర్బ్ చేస్తున్నది, ఎందుకంటే నా పక్కన కూర్చున్నది. కూర్చొని నా హెయిర్ ఇట్లా అంటున్నది. హెయిర్ ఆ అమ్మాయికి ఏమో కర్లీ హెయిర్ ఉన్నాయి, బ్రేడ్స్. నా హెయిర్ చూసి ఇట్లా సిల్కీ ఉన్నాయి కాబట్టి ఇట్లా అంటుంది, నవ్వుతుంది. అప్పటి నుంచి పిల్లలు మాత్రం ఇక్కడ మంచిగా ఉన్నారు, మంచిగా మాట్లాడుతున్నారు, మంచిగా పలకరిస్తున్నారు, మంచిగా అనిపిస్తుంది. మనం వెళ్ళే ఇప్పుడు ముంబాసా సిటీ ఉన్నది కదా, ముంబాసా సిటీ కొంచెం నైరోబీ తోటి కంపేర్ చేస్తే చాలా వేడిగా ఉంటది, ఎందుకంటే కోస్టల్ ఏరియా కాబట్టి కొంచెం ఇబ్బంది అవుతుంది. మాక్సిమం ఒక 1-2 days ఉండేసి అక్కడ ఎక్స్ప్లోర్ చేసుకొని మళ్ళీ నైరోబీ సిటీకి వద్దాం అనుకుంటున్నా. నేను ట్రైన్ ఎక్కినప్పటి నుంచి యానిమల్స్ ని చూద్దాం, ఎలిఫెంట్ చూసినా అండ్ జిరాఫీని చూసినా, అంతకు మించి ఏ యానిమల్స్ ని చూడలేదు. మరి ఎందుకు రావట్లేదో బయటికి తెలియదు. మొత్తం తీసుకో. ఏమైంది? సో అది గైస్, ఇంకొక హాఫ్ అన్ అవర్ లో ముంబాసా అయితే చేరుకుందాం. చేరుకున్న తర్వాత హోటల్ కి వెళ్ళాలి. యాక్చువల్గా నేను విన్నా హోటల్స్ కొంచెం ఎక్స్పెన్సివ్ ఉంటాయి, సిటీకి కొంచెం దూరంలో తీసుకోవాలని చెప్పేసి. చూద్దాం. ట్రైన్ అయితే దిగేసిన ఎగ్జాక్ట్లీ 2 o'clock కి దిగింది. సో నేను మధ్యలో దిగినప్పుడు ట్రైన్ డ్రైవర్ని అడిగిన అనమాట, ట్రైన్ లోపల ఎలా ఉంటది ఏంటి అని చూపెట్టమని చెప్పేసి. ముంబాసా దిగిన తర్వాత నీకు చూపిస్తా అని చెప్పాడు. సో చూద్దాం లోపలికి వెళ్ళి ట్రైన్ లోపల లోకోమోటివ్ లో ఎలా ఉంటది అని చెప్పేసి. హలో సార్. హలో, తీసుకెళ్తున్నాడు ఆఫీసరు చూడడానికి. వావ్, ఫర్ ద ఫస్ట్ టైం నేను ట్రైన్ లోకోమోటివ్ లోపలికి వెళ్తున్నా. ఇదిగో ఇక్కడ ఒక కెమెరా ఉన్నది, ఇటు సైడ్ ఒక షీట్ ఉన్నది, ఇటు సైడ్ ఇవి ఉన్నాయి. 2 drivers. సో 2 drivers, ఇవేమో మిషన్స్ ఉన్నాయి. సో ఇది
ఇది గ్యాస్ లోపల ఇటు సైడ్ కొన్ని మిషన్స్ ఉన్నాయన్నమాట. వాట్ ఈస్ దట్? Which one? ఓకే సో గైస్ ఫైనల్లీ చూసేసిన ట్రైన్ లోపల ఏముంటది అని చెప్పేసి. బాయ్ బాయ్. ఓకే సో ఫైనల్లీ యూజ్ చేసినాం, బయటికి అయితే వెళ్ళాం. బాగా ఎండ కొడుతుంది, ఇక్కడ కొంచెం హ్యూమిడిటీ ఉన్నట్టున్నది. బ్యాగ్ కొంచెం వెయిట్ ఉంది. సో టకటక్ వెళ్ళేసి ఇక్కడ మటాటో ఉంటుంది, ఒక మటాటో తీసుకొని మనము మెయిన్ సెంటర్కి అయితే వెళ్ళాలి. ఇంకా సో చూడొచ్చు ఫ్రెండ్స్, ట్రైన్ బయట నుంచి ఇట్లా ఉన్నది, ఇదిగో ఇలా ఉన్నది. నేను ట్రైన్ స్టేషన్ నుంచి బయటకు వచ్చేసిన. బయట చూడొచ్చు ముంబాసా టర్మినల్స్ అని చెప్పేసి ప్యాసింజర్స్ అందరు అటు సైడ్ వెయిట్ చేస్తున్నారు. ఇటు సైడ్ మొత్తము మటాటోలు ఉన్నాయి. మనము ఇటు సైడ్ వెళ్ళేసి ఒక మటాటో తీసుకోవాలన్నమాట. సో మొత్తం అంతా రష్ రష్ ఉన్నది, చాలా చాలా బాగుంది. చూడొచ్చు వెదరు. ముంబాసా సిటీకి అయితే వచ్చేసిన. వెల్కమ్ టు ముంబాసా. సో మనకి ఇక్కడ మొత్తం ఆటోలు, ఇండియన్ ఆటోలు అవి ఇవి అనిపిస్తున్నాయి. సో కొంచెం అయితే ఎండ కొడుతుంది. మనకి ఇక్కడ మొత్తం మినీ ఇండియా వైబ్ వస్తుంది అనమాట. సో అది కొంచెం ఏమన్నా వినేసి హాస్టల్కి అయితే వెళ్తా, హోటల్కి. సో ఈ వీడియో ఇక్కడితోటి ఖతం చేసేస్తున్నా. మీకు ఈ వీడియో ఏం నచ్చింది, ఎక్కడ నచ్చింది అని నాకు కామెంట్ చేసి చెప్పండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి. మళ్ళీ వీడియోలో అయితే కలుస్తా ఉంటా. మరి బాయ్, టేక్ కేర్.